गं गणपतये नमः वरवरद सर्वजनं मे वशमानय स्वाहा। ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः शिवशक्त्यैकरूपिण्ये ॐ नमः शिवाय। ॐ श्रीगुरुभ्यो नमः। मुगिलचल्लवेणुगोपालदत्तात्रेय नमः। ॐ सरस्वत्यै नमः। సూక్తి సుధాకలశం అష్టాదశ సూక్తులు దినం దినం. మూడవ రోజు ప్రవచనం ప్రారంభం. దశ వైద్య సమాపత్ని దశ పత్ని సమో రవి దశ సూర్య సమామాత దశ మాతృహరీతకీ. సతియ 10 మంది వైద్యుల సాటియగును, సవిత 10 మంది పత్నుల సదృశమగును, జనని 10 సూర్యుల సామ్యమగును, కరక 10 మంది తల్లుల కరణియగును. భార్య 10 మంది వైద్యులతోనూ, సూర్యుడు 10 మంది భార్యలతోనూ, తల్లి 10 సూర్యులతోనూ, కరక్కాయ 10 మంది తల్లులతోనూ సమానమవుతారు. అంటే భార్య, వైద్యుడు, సూర్యుడు, తల్లి అందించలేని ఆరోగ్యాన్ని ఒక్క కరక్కాయ ఇస్తుందని భావం. కాకైశ్చ కృతదోషేణ హంసో భవతి హింసితః ఏవం దుర్జన సంసర్గాత్ సత్పుత్రోపి వినశ్యతి. కాకులను చేరదీసిన కర్మఫలము హంసగణమెల్ల గురి అయ్య హింసలకును. చెడ్డవారి సవాసము చెలగనేని చెడును సుతుడును సుజనుల చెలిమి లేక. పూర్వం ఆకుల మీద కనికరంతో హంసలు వాటిని చేరదీశాయి. వాటికి పుట్టుకతో వచ్చిన దుర్గుణాలు ఎక్కడికి పోతాయి? వాటి మూలంగా హంసలు హింసల పాలయ్యాయి. అట్లాగే పెద్దవారి సావాసం సజ్జనుల సంతానమని కూడా చూడకుండా వారిని చెడగొడుతుంది. అహో ప్రకృతి సాదృశ్యం శ్లేష్మణో దుర్జనస్య చ మధురై కోపమాయాతి కటుకైరుపశామ్యతి. కఫము దుర్జనులకు కలదొక్క పోలిక, రెచ్చగొట్టు తీపి రచ్చజేయు కటుక వలన కఫము కదలకపడియుండు తిట్ట దుర్జనుడు తిరుగబడడు. కఫములకు దుర్జనులకి పోలిక ఉంది. తీపి పదార్థాలు కఫాన్ని పెంచుతాయి. మంచి మాటలకైనా దుష్టుడు గొడవ పెట్టుకుంటాడు. కఫాన్ని పడేయడానికి కారమే మందు. దుర్జనుడి దుడుకును అడ్డుకోవడానికి ఎదురు తిరిగి తిట్టడమే మందు. మరణాంతాని వైరాణి ప్రసవాంతంచ యౌవనం కోపితా ప్రణతాంతాహి యాచితాంతం చ గౌరవం. కోపితా ప్రణయాంతాహి యాచితాంతం చ గౌరవం. సాగుతో పగల సెగలు చల్లబడును, కాన్పుతో యవ్వనమ్మంత కనుమరుగగు. జోతకును కోపమింకద్దాసోహమగును, ప్రణయ దర్శనమున కోపి రాగియగును. అడుగు కొనినంత గౌరవమడగిపోవు.
సాగుతో పగచెల్లిపోతుంది. మొదటి కాన్పుతోనే శరీర పటుత్వం తగ్గిపోతుంది. దండం పెట్టడంతో ఎదుటి వారిలోని కోపమంతా దిగిపోతుంది. ప్రియమైన దాన్ని చూడగానే కోపమంతా ప్రియమగా మారుతుంది. ఇక అడుక్కునే వారి గౌరవం అడుగంచిపోతుంది. నష్టం కులం భిన్న తటాగకూపం వినష్టరాజం శరణాగతంచ గోబ్రాహ్మణాం దేవగృహం చ శూన్యం యోద్ధారయే పూర్వచతుర్గుణం చ. దెబ్బతిన్నట్టి కులమును దిక్కులేని రేని శరణన్నవాని నీరేమి లేని బావి చెరువులు గోవులు బ్రాహ్మణులను గుడుల కాపాడుటెంతయో గొప్ప గుణము. చితికిపోయిన కుటుంబాన్ని నిలబెట్టడం, దిక్కు దివాణం లేని రాజును కాపాడమన్న వాడిని ఆదుకోవడం, నీరు లేని బావులను చెరువులను బాగు చేయడం, ఆవులను బ్రాహ్మణులను గుళ్ళు గోపురాలను రక్షించడం అన్న పనులెంతో గొప్పవి. లోక శ్రేయస్సుకు పాటుపడడం కన్నా మించిన పని లేదు. ఉత్తమం కుశలం విద్య మధ్యమం ఋషివర్తకం అధమం సేవయా వృత్తి విషమం భారజీవనం. చతుర విద్యలుత్తమములు సాగు వర్తకములవి మధ్యమములు కడకు చూడ సేవలరించుడధమము. జీవితమున బరువులెత్తి బ్రతుకుట దుర్భరము సుమ్ము. జ్ఞానం సంపాదించడం, కళారాధన చేయడం ఉత్తమమైన వృత్తులు. వ్యవసాయం వ్యాపారం రెండవ రకం. ఒకరి చెప్పు చేతులలో పని చేయడం అధమైన పని. ఈ మూడింటికన్నా కూడా నీచమైన పని బరువులెత్తి మోయడం. ఇది ఎప్పటికైనా నిలిచి ఉండే నిజం. అలిలను సరతి పరిమళం లక్షిలను సరతి నయ నిపుణం. నిమ్నమను సరతి సలిలం విధి లిఖితం బుద్ధిరను సరతి. అలిలను సరతి పరిమళం లక్ష్మీరను సరతి నయ నిపుణం. నిమ్నమను సరతి సలిలం విధి లిఖితం బుద్ధిరను సరతి. నీరు పల్లమును వెలకు నిపుణమతుల పంచజేరు సిరుల తల్లి పాకులాడు. సురభిళమునకు తుమ్మెద సరవినట్లే బుద్ధి తలరాత దారినే పోవనించు. నీరు పల్లానికే పారుతుంది, లక్ష్మి నిలుపుకోగలిగిన నేర్పున్న వారికే దక్కుతుంది. తుమ్మెద సువాసన కోసం వెంపరలాడుతుంది, బుద్ధి తలరాతను బట్టే నడుచుకుంటుంది. దుర్జనం కాంచనం భేరి దుష్టాశ్వం దుష్టయోషిత. ఇచ్చుదండస్థిల శూద్ర మర్దనాద్గుణవర్ధనం. వ్యక్తిదము వాని పసిడిని భేరినైనా చెట్టదానిని తిలలను చెరకు గడల. మాట వినగట్టి మూర్ఖుని మరల మరల మర్దనము చేయగుణమెల్ల వర్ధనమగు. క్రూరుల్ని, బంగారాన్ని, వేరిని, చెడిన దానిని, నువ్వులు, చెరకు గడల్ని, మంచి చెబితే వినని మూర్ఖుడిని ఎంతగా మర్దిస్తే అంతగా వారిలోని గుణమంతా బయలుపడుతుంది. మృష్టాన్నదాతాచరణాగ్నిహోత్రే వేదాంతగశ్చంద్ర సహస్రజీవి. మాసోపవాసీ చ పతివ్రత చ షజ్జీవలోకే మమ వందనీయ. అన్నమిడువాడు అనుదినమగ్నిదేవు కొలుచువాడు. వేదాంతము తెలియువాడు వేయు చంద్రుల చూచిన విభుధవరుడు. నెల నెల ఉపవసించడి నియత పరుడు. పతిని దైవముగా గొల్చు పడతి
వీరలారుగురు వందనీయులు ఈ అవనియందు. అన్నదాత నిత్యం అగ్నిని ఆరాధించేవాడు, వేదాంతి, 1000 చంద్రుల్ని చూచిన పెద్ద మనిషి, ప్రతి నెల ఉపవాసం ఉండేవాడు, అతిని దైవంగా కొలిచే స్త్రీ, వీరందరూ పొగడదగ్గవారు. వీరే లోకంలో వందనాలందుకోవలసిన వాళ్ళు. మక్షికా వ్రణమిచ్చంతి ధనమిచ్చంతి పార్థవాః. మక్షికా వ్రణమిచ్చంతి ధనమిచ్చంతి పార్థివా. నీచాకలకమిచ్చంతి సంధిమిచ్చంతి సాధవః. ఉండ్లవెదకు నీగల దండు పుడమిలోన ధనము వెదకుట రాజుల దండి కోర్కె. కోరు కోరుట నీతుల బుద్ధి కాగా సంధి వాంఛింతురెప్పుడు సాధుజనులు. ఈగలకు పుండ్ల మీద మక్కువ, రాజుకు సంపద కావాలి. నీతుడికి కొట్లాడకపోతే తోచదు. సాధుజనులు లోకక్షేమం కోసం సంధినే కోరుకుంటారు. రవి సన్నిధి మాత్రేణ సూర్యకాంతం ప్రకాశతే. గురు సన్నిధి మాత్రేణ శిష్యజ్ఞానం ప్రకాశతే. సూర్యుడుదయింప వికసించు సూర్యకాంత. గురుల సన్నిధి శిష్యుల కుంచితాత్మ. జ్ఞాన తేజమ్మునంది విస్తార పణితి. వెలుగులీనెదరీ ధరావలయమందు. సూర్యోదయమైన దగ్గర నుంచి సూర్యకాంతమణి కానీ సూర్యకాంత పుష్పం కానీ వెలుగులీనుతాయి. అలాగే గురువును సేవించడం మొదలు కాగానే శిష్యుని ప్రతిభ వెలుగులోనికి వచ్చి క్రమంగా ఉన్నతిని సాధిస్తుంది. అదాతా పురుషస్యాగి అదాతా పురుషస్త్యాగి ధనం సత్యజ్య గచ్చతి. అదాతా పురుషస్త్యాగి ధనం సంత్యజ్య గచ్చతి. దాతారం కృపణం మన్యే మృత్యోప్యర్థం నముంచతి. దాతగాని వాడే ధరపైన కడు త్యాగి. సంచయము వదలి స్వర్గమేగు. దాతయైన వాడే తలతగా కడులోభి. దాన ఫలము వెంటదవులచనును. ఇల్లికి కూడా వెచ్చమీయని వాడే గొప్ప త్యాగి. ఎందుకంటే తనకున్నదంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు కదా. నిజమైన పిసినారి అంటే తనకున్నదంతా దానం చేసిన వాడే. వాడు వెళ్ళేప్పుడు దానబలం మూటగొట్టుకొని పోతాడు కదా. దీనిలోని అంతరార్థాన్ని గ్రహించండి. మాతృవత్పరదారాణి పరద్రవ్యాని లోసవత్. ఆత్మవత్ సర్వభూతాని యపశ్యతి సపండితః. పరసతుల తల్లి ఓలెను పరధనమును మట్టి ఓలె పరికిల్తుతు. నుర్వర సర్వజీవరాశుల అరయును తన ఓలెనెవ్వడతడది కుండవు. ఇతర స్త్రీలను మాతృమూర్తిగా ఎవడు భావిస్తాడో, ఇతరుల సొమ్ము మట్టితో సమానమని ఎవడు అనుకుంటాడో, జీవజాల అంతటిలోనూ ఎవడు తననే చూసుకుంటాడో వాడే జ్ఞాని. అతని జీవితమే ధన్యమైనది. ఉత్పలస్య రవిందస్య మత్స్య కుముదస్య చ ఏకయోని ప్రసూతానాం తేషాం గంధః పృథక్ పృథక్. భిన్న వర్గాల కలువలు వివిధ కమలములును చేపలు జరిగించ జలమునందే. తల్లి ఒక్కటే వీటికి తలచి కూడా వాటి పరిమళ రీతులు వేటికవే. రకరకాల కలువులను, రకరకాల తామరలను మనం చూస్తూ ఉంటాం. అనేక రకాల చేపలు కూడా ఉన్నాయి.
మరి వీటన్నిటి పుట్టుక నీటిలోనే కదా. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన వాసన ఉంటుంది. న దేవేభ్యో న విప్రేభ్యో న బంధుభ్యో న చాత్మనే జలారి నృపతోరేభ్యో నిశ్చయం ధననాశనం. దేవతలకైన దారుణీ దేవులకును బంధువులకైన తనకైన నందిరాని ధనము వరదల పాలో భూధముల పాలో తస్కరుల పాలయౌట తథ్యము సుమ్ము. దేవతలకు గాని బ్రాహ్మణులకు గాని దగ్గర బంధువులకు గాని తన కోసం గాని ఉపయోగపడని ధనం ఎంత ఉన్నా కొద్ది కాలంలోనే హరించుకుపోతుంది. రాజుల పరం కావటము, శత్రువులు లాక్కోవటము, దొంగలు దోచుకోవటము, వరదలలో కొట్టుకుపోవటము ఏదో ఒక కారణంగా ఉన్నదంతా ఊడ్చుకుపోతుంది. వ్యసనేవార్ధ పృచ్ఛేవా భయేవా జీవితావధౌ విమృశన్ స స్వయం బుద్ధ్యా కృతాంతం ప్రకశిష్యతి. కష్టముల ధననష్ట సంకటములందు భయమునందును మృత్యు సంభవమునందు నెమ్మదిని విచారించి సందీప్త బుద్ధి పరగునాతడు జమునైన పరిహసించు. కడగండ్లు, ధన నష్టాల వంటి బాధలు, భయాలు, చావు ఇలాంటివి ఏమైనా కానీ సంభవిస్తే ఏమాత్రం తొందరపాటు లేకుండా కుదురుగా ఆలోచించాలి. అలా జీవించడానికి సిద్ధపడాలి. అతడే యముణ్ణి చూచి నవ్వగల ధీరుడవుతాడు. వస్త్రధాన ఫలం రాజ్యం పాదుకాభ్యాం చ వాహనం తాంబూలాద్ భోగమాప్నోతి అన్నదానాత్ ఫలత్రయం. వస్త్రదానము చే రాజ్య వైభవము పాదుకల దాన మహిమచే వాహనము విడెము దానము చే భోగ విభవతతులు అన్నదానము చేతనివన్నీ కలుగు. కట్టుబట్టలు దానం చేస్తే రాజపదవి లభిస్తుంది. చెప్పులను దానం చేస్తే వాహన యోగం అబ్బుతుంది. తాంబూలం దానం వల్ల భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. అయితే అన్నదానం వల్ల ఇవన్నీ వాటంతటవే వస్తాయి. కోకిలానాం స్వరం రూపం నారీ రూపం పతివ్రత విద్యారూపం విప్రాణాం క్షమారూపం తపస్వినాం. స్వరమే కోకిల కందము పతియ దైవమనుతు భావితుటే నాతి కందమగును. విద్యయే విప్రవరులకు విమల రూపమవని సహనం మే తాపసి కవును రూపు. స్వరమే కోకిలకు అందము పతియ దైవమనుతు భావించుటే నాతికి అందమగును. విద్యయే విప్రవరులకు విమల రూపము అవని సహనం మే తాపసి కవును రూపు. కోకిల అందమంతా దాని స్వరంలో ఉంది. ఈ అందమంతా పతిని దైవంగా భావించడంలోనే ఉంది. బ్రాహ్మణులకు వారి విద్య అందాన్ని ఇస్తుంది. తపస్సంపన్నుల అందము వారికి ఉన్న ఓర్పులో ఉంది. స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సూక్ష్మత కలశం అష్టాదశ సూక్తులు దినదినం 3వ రోజు ప్రవచనం సంపూర్ణమైనది. స్వస్తి.